ఒక్కసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న నా లైఫ్ కి ఎంత వాల్యూ ఉందని. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, ఒకవేళ నిజంగానే నీ లైఫ్ లో నీకున్న వాల్యూ తెలుసుకోవాలంటే నేను నీకు ఒక రాయిస్తా, ఈ రంగురాయిని తీసుకుని మార్కెట్ కి వెళ్ళు అండ్ ఎవరైనా దీని ప్రైజ్ అడిగితే ఏం చెప్పమాకు, నీ 2000 మాత్రమే చూపించు. వాళ్ళ నాన్న చెప్పినట్లే ఆ అబ్బాయి మార్కెట్ కి వెళ్ళి కొంచెం సమయం అక్కడే కూర్చొని ఉన్నాడు. కొంతసేపటి తర్వాత ఒక పెద్దవాడి తన దగ్గరికి వచ్చింది. ఆ రాయి ప్రైజ్ ఎంత అని అడిగింది. ఆ అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు. తనేం మాట్లాడకుండా వాళ్ళ నాన్న చెప్పినట్లుగా తన 2000ను చూపించాడు. అప్పుడు ఆ పెద్దావిడ 200 రూపాయల, సరే నేను ఈ రాయిని నీ నుంచి కొనుక్కుంటాను అని చెప్పింది. ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయల, ఎందుకంటే ఆ రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి కానీ వాటి విలువ 200 రూపాయల. అలా వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్న నాకు మార్కెట్ లో ఒక పెద్దవాడు కనిపించింది అండ్ ఈ రాయికి 200 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ నాన్న అన్నాడు, ఈసారి ఈ రాయిని నువ్వు మ్యూజియం కి తీసుకుని వెళ్ళు అండ్ అక్కడ ఎవరైనా ప్రైజ్ అడిగితే ఏం చెప్పమాకు, జస్ట్ నీ 2000 మాత్రమే చూపించు. అప్పుడు ఆ అబ్బాయి మ్యూజియం కి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి చూపు ఈ అబ్బాయి చేతిలో ఉన్న రాయిపై పడింది. అప్పుడు ఆమె ఆ రాయి ప్రైజ్ అడిగింది. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా తన 2000ని చూపించాడు. అప్పుడు ఆ మనిషి 20,000 రూపాయల, సరే నేను ఈ రాయిని కొనుక్కోవడానికి నీకు ఆ 20,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ రాయిని నాకు ఇచ్చేసేయని అన్నాడు. ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యాడు. వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న మ్యూజియంలో నన్ను ఒక మనిషి కలిచాడు, ఈ రాయికి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, ఇప్పుడు నేను లాస్ట్ ప్లేస్ కి పంపిస్తున్నాను, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది విలువైన డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్ కి. అక్కడ కూడా ఎవరైనా ప్రైజ్ అడిగితే ఏం చెప్పమాకు, జస్ట్ నీ 2000ను మాత్రమే చూపించు. అప్పుడు ఆ అబ్బాయి ఫాస్ట్ గా డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్ కి వెళ్ళాడు. అప్పుడు ఒక పెద్దాయన అక్కడ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పెద్దాయన చూపు ఈ రాయి పైన పడిందో తను షాక్ అయిపోయాడు. అతను కౌంటర్ నుంచి బయటకు వచ్చి ఆ అబ్బాయి చేతిలో నుంచి ఆ స్టోన్ తీసుకుని, ఈ రాయి కోసం నేను నా లైఫ్ మొత్తం వెతికాను, ఎక్కడ దొరికింది ఈ రాయి, దీని ప్రైజ్ ఎంత, నాకు ఈ రాయిని ఇవ్వడానికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఏం మాట్లాడకుండా ఆ 2000ను చూపించాడు. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అన్నాడు, ఎంత, 2 లక్షల రూపాయల, సరే నేను ఈ రాయికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ప్లీజ్ నాకు ఇచ్చేసే అని అడిగాడు. ఆ అబ్బాయి తన కళ్ళను నమ్మలేకపోతున్నాడు. వెంటనే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయం మొత్తం చెప్పాడు. నాన్న, ఒక పెద్దాయన దీనికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు, ఇప్పుడు అర్థమైందా నీ లైఫ్ వాల్యూ? నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతావు అనే దానిపైన ఆధారపడి ఉంది. ఇది నువ్వే డిసైడ్ అవ్వాలి. నువ్వు 200 రూపాయలు రాయిగా అవ్వాలనుకుంటున్నావా, లేదంటే 2 లక్షల రూపాయలు రాయిగా అవ్వాలనుకుంటున్నావా? ఫ్రెండ్స్, లైఫ్ లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకే మీరు అన్ని. అండ్ ఇంకొందరు ఎలా ఉంటారంటే మిమ్మల్ని కేవలం ఒక వస్తువులాగా వాడుకుంటారు, వాళ్ళకి మీరేం కారు. మీ వర్త్ అండ్ వాల్యూ ఎప్పుడు కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అవ్వదు. మీ ట్రూ వర్త్ ఎంత అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. ఈ స్టోరీలో 200 రూపాయలకు అడిగిన పెద్దావిడికి ఆ రాయి విలువేంటో అస్సలు తెలియదు, కానీ 2 లక్షల రూపాయలకు అడిగిన వ్యక్తికి ఆ రాయి అసలైన విలువేంటో చాలా బాగా తెలుసు. సో మీ విలువేంటో తెలుసుకోండి, తెలిసేలాగా చెయ్యండి. ఎప్పుడూ తక్కువకు అమ్ముడుపోవద్దు అండ్ మీ విలువేంటో తెలియని వాళ్ళ దగ్గర ఉంటూ మీ టైం వేస్ట్ చేసుకోమాకండి. అది రిలేషన్షిప్ లో అయినా, జాబ్ లో అయినా, ఎక్కడైనా సరే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ గురించి మీరు ఏం నేర్చుకున్నారు? కనీసం ఈ స్టోరీ నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ లో ఒక్కరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.